దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేనే వారిని స్వస్థపరచెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా నేనే వారిని స్వస్థపరచెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం అందరము వినయము కలిగి దీన మనసు కలిగి ఉంటే తండ్రి మన యొద్ద నివసిస్తాడు. మన ప్రభువైన యేసయ్య మన ప్రవర్తన చూచి మనల్ని సత్యమైన మార్గంలో నడిపిస్తాడు. మన దుఃఖంలో ఓదార్పునిస్తాడు. మనము మన యేసయ్య పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. అప్పుడు తండ్రి మనల్ని స్వస్థపరుస్తాడు. మనకు దుఃఖంను తీసివేసి ఓదార్పునిస్తాడు. మనం ఉపవాసం ఉండి పరలోకంలో ఉన్న మన తండ్రికి మొరపెడితే తండ్రి వెంటనే మన మనవి ఆలకించి స్వస్థత మనకు శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. నిత్యానందము మనకు కలుగజేస్తాడు. వ్యాధి బాధలన్నిటి నుండి తీసివేసి మనకు సంతోషాన్ని కలుగజేస్తాడు, సమాధానాన్ని కలుగజేస్తాడు. శాశ్వతమైన కృపతో మన అందరి పట్ల వాత్సల్యం చూపుతాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.